హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు గ్రిటెరిఫై యూట్యూబ్ ఛానల్. నిన్న మనం పార్ట్ 1 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నాం. ఈరోజు పార్ట్ 2 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. సో, నిన్న బ్యాడ్మింటన్ వరకు చూసుకున్నాం కదా! ఈరోజు హాకీ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో, హాకీలో చూసుకుంటే సుల్తాన్ అజ్లాన్ షా కప్ అండ్ ఆల్సో ఏషియన్ కప్, ఈ 2 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్. సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో చూసుకుంటే బెల్జియం అనేది విన్నర్. ఇది మలేషియాలో జరిగింది. అండ్ ఏషియా కప్ చూసుకుంటే మన ఇండియాయే వాన్ అయింది. ఆఫ్టర్ బీటింగ్ సౌత్ కొరియాని ఓడించి ఇండియా ఏషియా కప్ అనేది సాధించుకుంది. సో, ఏషియా కప్‌లో విన్ అవ్వడం వలన మెన్ టీమ్ వరల్డ్ కప్‌కి క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మన నేషనల్ టోర్నమెంట్స్ చూసుకుంటే ఆగా ఖాన్ కప్, బీటన్ కప్, ఈ 2 వచ్చేసి మన ఇండియా ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ హాకీ టోర్నమెంట్స్. నెక్స్ట్ రంగస్వామి కప్, దిస్ వన్ ఈజ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్. అండ్ ధ్యాన్ చంద్ ట్రోఫీ, ఇదొచ్చేసి మన హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ తర్వాత ఈ ట్రోఫీని నేమ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మురుగప్ప గోల్డ్ కప్. సో, హాకీలో ఏంటంటే ఏదైనా ఫేమస్ పర్సనాలిటీ తర్వాత ఏదైనా కప్ నేమ్ గనుక ఉంటే అది మీరు హాకీ అని చెప్పి ఆహ్, అనుకోవచ్చు. నెక్స్ట్ సో, మన మేజర్ అప్డేట్స్ చూసుకుంటే వి ఆల్రెడీ డిస్కస్డ్ మెన్స్ ఏషియా కప్ వచ్చేసి మనం గోల్డ్ సాధించాము సౌత్ కొరియాని బీట్ చేసి. ఇది మన ఇండియాలోని బీహార్‌లో జరిగింది. సుల్తాన్ అజ్లాన్‌లో మనం ఓడిపోయాం బెల్జియం చేతిలో. సో, వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్. అండ్ ఎఫ్ఐహెచ్ జూనియర్ వరల్డ్ కప్‌లో మనం థర్డ్ ప్లేస్‌లో అర్జెంటీనాని ఓడించి బ్రాంజ్ మెడల్‌తో మనం ఉన్నాం. నెక్స్ట్ ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ చూసుకుంటే మనం ఎయిత్ పొజిషన్‌లో ఉన్నాం. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి నెదర్లాండ్ వాన్ ద టైటిల్. సో, మనం ఏషియా కప్ విన్ అవ్వడం ద్వారా 2025 హాకీ వరల్డ్ కప్‌కి మనం క్వాలిఫైర్ అయితే జరిగింది. సో, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్ వచ్చేసి దిల్‌ప్రీత్ సింగ్. సో, ఉమెన్ హాకీలో చూసుకుంటే మనం ఏషియా కప్‌లో ఓడిపోవడం జరిగింది. సో, దీనివల్ల మనం వరల్డ్ కప్‌కి క్వాలిఫై అవ్వలేకపోయాం. నెక్స్ట్ ప్రో లీగ్ రెగ్యులేషన్స్ మనం చూసుకుంటే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో మనం నైన్త్ పొజిషన్‌లో అయితే ఉన్నాం. రీసెంట్‌గా హరేంద్ర సింగ్ కోచ్ అయితే రిజైన్ చేయడం జరిగింది. సో, ఉమెన్ టీమ్ అయితే కొంచెం రీస్ట్రక్చరింగ్‌లో ఉందన్నమాట. సో, నేషనల్ ట్రోఫీస్ నేమ్స్ ఒకసారి చూసుకోండి. సరిపోతుంది. సో, స్పోర్ట్స్ అవార్డ్స్ చూసుకుంటే హార్దిక్ సింగ్‌కి రీసెంట్‌గా మేజర్ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రాజ్ కుమార్ పాల్‌కి అర్జున్ అవార్డ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో పద్మ అవార్డ్స్ పిఆర్ శ్రీజేష్‌కి పద్మభూషణ్ అవార్డ్ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇవి ఒకసారి చూసుకోండి. జూనియర్ వరల్డ్ కప్ అయితే చెన్నై, మదురైలో జరిగింది. ఏషియా కప్ విన్నర్ వచ్చేసి ఇండియా. ఉమెన్‌లో అయితే చైనా, ఉమెన్‌లో మన ఇండియా టీమ్ అయితే ఓడిపోయింది. సో, హ్మ్, మన మెన్స్ కోచ్ వచ్చేసి హర్మన్‌ప్రీత్ సింగ్ అండ్ మెన్స్ కెప్టెన్ సారీ. అండ్ మెన్స్ కోచ్ వచ్చేసి క్రెయిగ్ ఫుల్టన్. అండ్ ఇప్పుడు చెస్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. సో, డిసెంబర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ అండ్ వరల్డ్ బ్లిజ్ చెస్ ఛాంపియన్‌షిప్ రెండిట్లో మాగ్నస్ కార్ల్సన్ అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఫిడే చెస్ వరల్డ్ కప్ అనమాట. సో, ఈ ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో మెన్ నుంచి జావోకియర్ సింద్రోవ్ విన్ అయితే, ఉమెన్ నుంచి దివ్య దేశ్ముఖ్ మన ఇండియా తరపు నుంచి విన్ అవ్వడం జరిగింది. ఇది మన గోవాలోనే ఆహ్, దీన్ని కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఇది ఇంపార్టెంట్. సో, ఇది అక్టోబర్, నవంబర్ నుంచి ఈ ఫిడే చెస్ వరల్డ్ కప్ అయితే జరిగింది. సో, మెన్ నుంచి విన్న జావోకీర్ అయితే, విమెన్ నుంచి మన ఇండియా తరపు నుంచి దివ్య దేశ్ముఖ్ అయితే ఈ టైటిల్‌ని సాధించడం జరిగింది. సో, అది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో, మనం లాస్ట్ ఇయర్‌లో చూసుకుంటే ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ చూసుకుంటే గుకేష్ దంరాజు హి ఈస్ ద యంగెస్ట్ ప్లేయర్ టు విన్ దిస్ ఛాంపియన్‌షిప్. తను విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చెస్ ఒలింపియాడ్స్ 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతుంది. ఇది 2024లో చూసుకుంటే బోత్ ఇండియా మెన్ అండ్ విమెన్ గోల్డ్ సాధించడం అయితే జరిగింది. సో, ఫిడే వరల్డ్ కప్‌లో చూసుకుంటే మన ఉమెన్ నుంచి దివ్య దేశ్ముఖ్ విన్ అవ్వడం జరిగింది. అండ్ జావ్ కిర్సింద్ర వచ్చేసి మెన్స్ విన్నర్. నెక్స్ట్ టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ చూసుకుంటే 2025 ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది. ప్రజ్ఞానంద వచ్చేసి 2025 టైటిల్‌ని విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవే మనకి రిపీటెడ్‌గా ఇక్కడ వచ్చినాయి. సో, మనం ఇంపార్టెంట్ గ్రాండ్ మాస్టర్స్ రీసెంట్ 2025 గ్రాండ్ మాస్టర్స్ కూడా చదువుకోవాలి. అండ్ ఆల్సో రీసెంట్ విన్నర్స్ వచ్చేసి దివ్య దేశ్ముఖ్. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం గ్రాండ్ మాస్టర్స్ చూసుకుందాం. సో, దాని ముందు కీ టెర్మినాలజీ చూసుకుంటే చెక్‌మేట్, స్టేల్‌మేట్, ఫియాన్చెటో, ఎన్ పాసెంట్, కాస్లింగ్, గ్యాంబిట్, జిగ్జాంగ్ ఇవి కీ టెర్మినాలజీస్. సో, గ్రాండ్ మాస్టర్ చూసుకుంటే రీసెంట్‌గా 91st గ్రాండ్ మాస్టర్ వచ్చేసి రాహుల్ అండ్ 91 వచ్చేసి ఇలాంపర్తి ఏఆర్ అండ్ రోహిత్ కృష్ణ 89th. వీళ్ళ ముగ్గురు తమిళనాడుకి చెందినవారు. నెక్స్ట్ దివ్య దేశ్ముఖ్ తను వరల్డ్ ఛాంపియన్‌షిప్ కూడా గెలిచింది కదా! సో, షీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. షీ ఈస్ 88th గ్రాండ్ మాస్టర్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో హరికృష్ణ వచ్చేసి 87th, శ్రీహరి 86 అండ్ 85th వచ్చేసి శ్యామన్ నిఖిల్.
ఇవి ఇంపార్టెంట్ చెస్ కరెంట్ అఫైర్స్. సో, మనం బాక్సింగ్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. సో, ఇవి ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ చూసుకుంటే ఇంటర్నేషనల్‌గా సమ్మర్ ఒలింపిక్స్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్, కింగ్స్ కప్, వాల్ బేకర్ కప్, ప్రెసిడెంట్ కప్ ఇవి మనకి ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరిగేవి. సో, కీ టెర్మినాలజీస్ చూసుకుంటే నాకౌట్, టెక్నికల్ నాకౌట్, బౌట్, అప్పర్ కట్, సౌత్ పా, కిడ్నీ పంచ్, రింగ్ స్టాపేజ్ స్కిల్స్ ఇవి కీ టెర్మినాలజీస్ అనమాట. సో, మన ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎలాగా రాణించిందో చూసుకోవచ్చు. సో, నౌ చూసుకుంటే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2025 అండ్ ఆల్సో వుమెన్ ఛాంపియన్‌షిప్ ఈ 2 లివర్‌పూల్‌లో జరిగినాయి యునైటెడ్ కింగ్డమ్‌లో. సో, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కజకిస్తాన్ అయితే లీడింగ్ ప్లేస్‌లో ఉంది. మన ఇండియా నుంచి 2 గోల్స్ వచ్చినాయి వుమెన్స్ తరపున. ఒకటి జాస్మిన్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మీనాక్షి. హ్మ్. సో, నెక్స్ట్ వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ వచ్చేసి మన ఇండియాలోనే జరిగినాయి. అది నవంబర్‌లో జరిగింది గ్రేటర్ నోయిడాలో. సో, మన ఇండియా వచ్చేసి ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉన్నది విత్ 9 గోల్డ్, 6 సిల్వర్ అండ్ 5 బ్రాంజ్ తోటి. నెక్స్ట్ ఇండియా వుమెన్ కప్ ఫైనల్స్ చూసుకుంటే ఇది మొత్తం 10 ఉమెన్ పార్టిసిపేట్ చేస్తే అందులో 7 విమెన్‌కి గోల్డ్ రావడం అయితే జరిగిందనమాట. సో, మనం మెడల్ విన్నర్స్ లిస్ట్ చూసుకుంటే జాస్మిన్ లాంబోరియా చూసుకుంటే మనకి వరల్డ్ ఛాంపియన్ అండ్ ఆల్సో కప్ ఫైనల్స్‌లో కూడా తనకి గోల్డ్ అయితే రావడం జరిగింది. సో, ఈ లిస్ట్‌ని ఒకసారి చూసుకోండి ఎవరెవరికి గోల్డ్ వచ్చినాయి అనేది. సో, మెయిన్ మనం చూసుకుంటే మనకి ఎన్ని గోల్డ్ వచ్చినాయి అని చూసుకుంటే వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 9 గోల్డ్, 6 సిల్వర్ అండ్ 5 బ్రాంజ్. సో, ఇది మనకి లిస్ట్. వరల్డ్ బాక్సింగ్‌లో మనకి ఇన్ని మెడల్స్ వచ్చినాయి. అండ్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మనకి 4 మెడల్స్ వచ్చినాయి. ఐబీఎం అండ్ వరల్డ్స్‌లో మనకి అన్ని మెడల్స్ ఏమీ రాలేదు. సో, నెక్స్ట్ రెజ్లింగ్ చూసుకుందాం. రెజ్లింగ్‌లో ఇవి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్. ఏషియా వచ్చేసి రీజనల్ టోర్నమెంట్ అండ్ కామన్‌వెల్త్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్. ఇవొకసారి ఈ టోర్నమెంట్స్ యొక్క లిస్ట్ అయితే చూసుకోండి. సో, మనకి అప్‌కమింగ్ ఈవెంట్స్ చూసుకుంటే 2026లో ఏషియన్ ఛాంపియన్‌షిప్ వచ్చేసి కర్గిస్తాన్‌లో జరుగుతుంది. అండర్ 20 వరల్డ్ వచ్చేసి మనకి యూఎస్ఏలో అండ్ సీనియర్ వరల్డ్స్ వచ్చేసి బహ్రెయిన్‌లో అయితే జరుగుతుంది. సో, మన ఇండియా రిలేటెడ్ చూసుకుంటే మార్చ్ 2025లో జరిగిన ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మనం ఇండియా వచ్చేసి 10 మెడల్స్‌తో మనం టాప్ సీడెడ్‌లో అయితే ఉన్నాము. ఫస్ట్ గోల్డ్ ఓన్లీ 1 గోల్డ్ వచ్చింది. 3 సిల్వర్ అండ్ అండర్ 23 వరల్డ్స్‌లో వచ్చేసి సుజీత్ కాల్కేల్ అయితే గోల్డ్ అయితే విన్ అవ్వడం జరిగింది. అండ్ అండర్ 23 వరల్డ్ కప్ చూసుకుంటే మనకి సుజిత్ గోల్డ్ సాధించాడు. నెక్స్ట్ ఏషియా యూత్ గేమ్స్‌లో వచ్చేసి యషిత్ రాణా గోల్డ్ సాధించాడు. సో, నెక్స్ట్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ వచ్చేసి అహ్మదాబాద్‌లో జరిగింది. ఇందులో అమన్ అండ్ ఆల్సో అంతిమ్ ఇద్దరికి గోల్డ్ అయితే రావడం జరిగిందనమాట. సో, మనకి ఈ జనవరి 2026లో అయితే ప్రో రెజ్లింగ్ లీగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇందులో 6 టీమ్స్ అయితే పాల్గొంటాయి. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. మనకి ఇండియాలో మన రెజ్లింగ్ టైటిల్స్ చూసుకుంటే భారత్ కేసరి, హింద్ కేసరి, రుస్తమ్ ఈ హింద్. ఈ భారత్ కేసరి అనేది ఇండియన్ రెజ్లింగ్‌లో మనకి హైయెస్ట్ టైటిల్ అనమాట. నెక్స్ట్ కీ టర్మినాలజీస్ చూసుకుంటే ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, పిన్ ఫాల్, టెక్నికల్ సుపీరియారిటీ, హాఫ్ నెల్సన్, రిప్ చేంజ్. నెక్స్ట్ అథ్లెటిక్స్ చూసుకుంటే మనకి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ వచ్చేసి మనకి టోక్యో జపాన్‌లో జరిగింది. అండ్ ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ వచ్చేసి సౌత్ కొరియాలో జరిగింది. డైమండ్ లీగ్ జ్యూరిచ్‌లో జరిగింది. అండ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ మన ఇండియాలోనే న్యూఢిల్లీలో అయితే జరిగిందనమాట. సో, మన మైల్ స్టోన్స్ చూసుకుంటే నీరజ్ చోప్రా వచ్చేసి ఫస్ట్ టైం తను 90 మీటర్స్ బ్యారియర్‌ని అయితే క్రాస్ చేశాడు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్‌లో. నెక్స్ట్ వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో మనం 22 మెడల్స్‌తో 10థ్ ప్లేస్‌లో అయితే ఉన్నాం. ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ మనం ఇండియా హోస్ట్ చేసింది న్యూఢిల్లీలో. నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మనం 4థ్ ప్లేస్‌లో అయితే సచిన్ యాదవ్ జావెలిన్ త్రోలో ఉన్నాడు. నెక్స్ట్ నేషనల్ ఓపెన్‌లో రాంచీలో జరిగిన నేషనల్ ఓపెన్‌లో సీమ గోల్డ్ అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అనిమేష్ కుజూర్ వచ్చేసి మన బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ స్ప్రింటర్ టు కంప్లీట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఫస్ట్ ఇండియన్ మేల్ స్ప్రింటర్ మన ఇండియా తరపు నుంచి కంప్లీట్ చేసిన అతననమాట. సో, మనం చూసుకుంటే ఇండియాలో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో మనం టోటల్ మెడల్స్ ఎన్ని సాధించామంటే 22 అందులో 6 గోల్డ్, 9 సిల్వర్ అండ్ 7 బ్రాంజ్ అనమాట. సో, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కీ ఈవెంట్స్ చూసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ వచ్చి టోక్యోలో జరిగింది. వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ వచ్చేసి నాన్జింగ్‌లో జరిగింది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ వచ్చేసి న్యూఢిల్లీ. ఆహ్, మనం ఆల్రెడీ 22 మెడల్స్ సాధించాం. అండ్ నీరజ్ చోప్రా 90 మీటర్స్ బ్యారియర్ నుండి క్రాస్ చేశాడు. సో, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ షూటింగ్ చూసుకుంటే ఇవి మేజర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్. ఒకటి ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్, నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్, నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్ అండ్ ఆల్సో ఏషియన్ గేమ్స్ అనమాట. సో, మనం హైలైట్స్ చూసుకుంటే 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్‌లో మనకి సురిచ్ సింగ్ గోల్డ్ సాధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 25 మీటర్స్ పిస్టల్‌లో సిమ్రాన్ ప్రీత్ కౌర్ వచ్చేసి గోల్డ్ సాధించడం అయితే జరిగిందనమాట. సో, నెక్స్ట్ ఐఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్స్ ఎయిర్ పిస్టల్‌లో సమరాన్ రాణా వచ్చేసి గోల్డ్ సాధించడం జరిగింది. అండ్ ఐఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అదే కైరోలో జరిగిన 500 మీటర్స్ రైఫిల్‌లో సిల్వర్ ఐశ్వర్య పిఎస్ తోమార్‌కి రావడం జరిగింది. నెక్స్ట్ షార్ట్ గన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ అయితే రావడం జరిగింది.
నెక్స్ట్ మనం నేషనల్ షూటింగ్ అంటే మన ఇండియాలో జరిగిన 68th నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అయితే వీరికి గోల్డ్ మెడల్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి వీరి నేమ్స్ చూసుకోండి. ఐశ్వర్య ప్రతాప్ సింగ్, మను బేకర్, తినికి ఒలింపిక్స్ మెడల్ కూడా వచ్చింది. నెక్స్ట్ అమీరా అర్షద్, జుహీర్ కైన్, ఎంటిలోటమా సేన్. ఒకసారి వీరి నేమ్స్ జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ మనకి కి ఆర్చరీ అయితే ఆర్చరీ చూసుకుందాం. ఆర్చరీ చూసుకుంటే ఇవి మనకి ఇంపార్టెంట్ మేజర్ టోర్నమెంట్స్. ఏషియన్ ఛాంపియన్‌షిప్ ఇది ఢాకాలో జరిగింది. ఇందులో మనకి ఇండియా నుంచి మనకి 10 మెడల్స్ వచ్చినాయి. అందులో 6 గోల్డ్ అయితే రావడం జరిగింది. మెయిన్ చూసుకుంటే ధీరజ్ అండ్ అంకితాకి గోల్డ్ రావడం అనమాట. నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ చూసుకుంటే 2 మెడల్స్ వచ్చినాయి. సో, వీళ్ళు గోల్డ్ సాధించిన వాళ్ళు రిషబ్ అమాన్ అండ్ ప్రతేష్ మేష్. నెక్స్ట్ ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో మనము థర్డ్ ప్లేస్‌లో బ్రాంజ్ మెడల్‌తో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం. నెక్స్ట్ వరల్డ్ కప్ స్టేజ్‌లో మనకి షాంఘైలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్‌లో మనం 7 మెడల్స్ అందులో ఇండివిడ్యువల్ గోల్డ్ వచ్చేసి మధురాకొచ్చింది. నెక్స్ట్ నేషనల్ గేమ్స్ 2025లో గోల్డ్ దీపికా కుమారికి గోల్డ్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఆర్చరీకి సంబంధించింది కూడా మనం ఒకసారి చూసుకోండి. ఎవరికి గోల్డ్ వచ్చిందో, ఎన్ని మెడల్స్ అండ్ ఆల్సో ఏవి ఎక్కడ జరిగినాయో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫార్ములా 1 చూసుకుంటే మనకి ఓవరాల్ 24 గ్రాండ్ పిక్స్ అనేవి 2025లో జరిగినాయి. జస్ట్ ఒకసారి ఎవరెవరి నేమ్స్ రిపీట్ అవుతున్నాయో లైక్ మ్యాక్స్ వెస్టపెన్, ఆస్కార్ అండ్ ఆల్సో లాండో నారిస్ వీళ్ళ నేమ్సే అండ్ ఆల్సో జార్జ్ రసెల్ వీళ్ళ నేమ్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి మీరు ఇంపార్టెంట్ గ్రాండ్ పిక్స్ లైక్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ పిక్స్ అండ్ ఆల్సో సౌదీ అరేబియా, మొనాకో, ఆస్ట్రియా ఇలాంటివి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మన ఇండియా తరపు నుంచి నేషనల్ గేమ్స్ చూసుకుంటే జనవరి 28 టు ఫిబ్రవరి 14, 2025లో 38th ఎడిషన్ నేషనల్ గేమ్స్ అయితే మన ఇండియాలో జరిగినాయి ఉత్తరాఖండ్‌లో. సో, దీని మాస్కట్ వచ్చేసి మౌలి అనమాట. ఇదేంటంటే ఉత్తరాఖండ్ యొక్క స్టేట్ బర్డ్ అనమాట. నెక్స్ట్ దీని మోటో వచ్చేసి సంకల్ప్ సే శిఖర్ తక్ విచ్ మీన్స్ ఫ్రమ్ రిసాల్ట్ టు ది పీక్. సో, ఓవరాల్ విన్నర్స్ చూసుకుంటే మనకి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు టాప్ ప్లేస్‌లో అయితే ఈ నేషనల్ గేమ్స్‌లో నిలిచారు. సో, 39th ఎడిషన్ ఎక్కడ జరుగుతుందంటే మేఘాలయలో మనకి ఫస్ట్ టైమ్ నార్త్ ఈస్ట్ స్టేట్‌లో ఈ ఈవెంట్‌ని హోస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సో, మనకి టాప్ 5 మెడల్ టాలీస్ చూసుకుంటే ఫస్ట్ మనం సర్వీసెస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి. నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ హర్యానా, నెక్స్ట్ కర్ణాటక అండ్ ఆల్సో మధ్యప్రదేశ్. సో, మనకి ఇవొచ్చేసి 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతాయి. సో, 39th నేషనల్ గేమ్స్ వచ్చి 2027లో అయితే జరుగుతాయి. నెక్స్ట్ ఖేలో ఇండియా చూసుకుంటే మనకి ఖేలో ఇండియా మొత్తం 5 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఒకటి యూత్ గేమ్స్ ఇందులో అండర్ 17, అండర్ 21, అండర్ 17 వచ్చి స్కూల్స్ అండ్ అండర్ 21 వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఆహ్, పాల్గొంటారు. నెక్స్ట్ యూనివర్సిటీ గేమ్స్ వచ్చేసి అండర్ 25 అండ్ ఆల్సో వింటర్ గేమ్స్ వచ్చేసి ఓపెన్ ఏజ్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. పారా గేమ్స్ వచ్చేసి అథ్లెట్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళు పాల్గొంటారు. నెక్స్ట్ బీచ్ గేమ్స్‌లో వచ్చేసి దిస్ వన్ ఆల్సో ఓపెన్ ఏజ్ ఎవరైనా పాల్గొనొచ్చు. సో, ఫస్ట్ మనం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చూసుకుంటే ఇది బీహార్‌లో అయితే ఫస్ట్ టైమ్ అయితే జరిగింది. ఇందులో 27 స్పోర్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. సో, మనకి మాస్కట్ చూసుకుంటే గజసింహ అనమాట. ఇదేంటంటే ఆహ్, ఎలిఫెంట్ లయన్ అంటే ఒక మన మిత్స్ నుంచి తీసుకున్న ఒక యానిమల్ అనమాట. సో, గజసింహ మాస్కట్. థీమ్ వచ్చేసి ఖేల్ కే రంగ్ బిహార్ కే సంగ్. సో, మన టాప్ 5 లిస్ట్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, సెకండ్ హర్యానా, రాజస్థాన్, కర్ణాటక అండ్ ఢిల్లీ. సో, మహారాష్ట్ర గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ చూసుకుంటే ఇది రాజస్థాన్‌లో జరిగింది. సో, దీని మాస్కట్ వచ్చేసి కమ్మ అండ్ గని. ఇవేంటంటే క్యామెల్స్ అనమాట. సో, ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న యూనివర్సిటీ ఏంటంటే చండీగఢ్ యూనివర్సిటీ. సో, ఈ లిస్ట్‌ని కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ చూసుకుంటే ఇవి 2 ఫేజెస్‌లో జరిగినాయి. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చేసి లడఖ్‌లో జరిగింది. సెకండ్ ఫేజ్ వచ్చేసి గుల్మార్గ్‌లో జరిగింది. అండ్ దీని మస్కట్ వచ్చేసి విచ్ మీన్స్ స్నో లిపర్డ్ అనమాట. విచ్ రిప్రజెంట్స్ హిమాలయన్ ఎకోసిస్టమ్. సో, ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో ఫస్ట్ ప్లేస్ ఇండియన్ ఆర్మీ ఉంటే సెకండ్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్ అండ్ థర్డ్ లడాక్, దెన్ మహారాష్ట్ర అండ్ దెన్ తమిళనాడు. నెక్స్ట్ ఖేలో ఇండియా పారా గేమ్స్ చూసుకుంటే ఇది మన న్యూఢిల్లీలో జరిగింది. మాస్కట్ వచ్చేసి విరాజ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లిటిల్ ఎలిఫెంట్ అనమాట. సో, ఫస్ట్ ప్లేస్ హర్యానా వచ్చింది. సెకండ్ తమిళనాడు. ఆ తర్వాత లిస్ట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బీచ్ గేమ్స్ చూసుకుంటే మనకి డైలో ఈ బీచ్ గేమ్స్ అయితే జరిగినవి. నెక్స్ట్ మాస్కట్ చూసుకుంటే పర్ల్ ది డాల్ఫిన్ అనమాట. నెక్స్ట్ ఇందులో మొత్తం 8 స్పోర్ట్స్ అయితే ఇన్వాల్వ్ అయినాయి. బీచ్ సాకర్, పెన్కాక్సిలాట్, సిపాక్ తక్రో దీన్ని రీసెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్. సో, న్యూ ఎడిషన్స్ వచ్చేసి మల్లకంబ అండ్ టగ్ ఆఫ్ వార్ కూడా ఆహ్, డ ఈ స్పోర్ట్స్‌ని డెమాన్‌స్ట్రేట్ చేసి అయితే చూపించారు. సో, ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే మణిపూర్, నెక్స్ట్ మహారాష్ట్ర, ఆ తర్వాత ఒకసారి లిస్ట్ చూసుకోండి. నెక్స్ట్ హ్మ్.
సో, దీనికి సంబంధించి బీచ్ గేమ్స్‌కి సంబంధించి 2025లోనే ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. దీన్ని శ్రీనగర్‌లో డాల్ లేక్‌లో ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఆగస్ట్ 21-23లో జరిగింది. మన మాస్కట్ చూసుకుంటే హిమాలయన్ కింగ్ ఫిషర్, మెడల్స్ ఈవెంట్స్ చూసుకుంటే రోవింగ్, కెనోయింగ్, కయాకింగ్ ఇవి అండ్ ఆల్సో వాటర్ స్కీయింగ్, షిఖరా స్ప్రింట్స్ ఇవి కూడా డెమాన్‌స్ట్రేట్ చేసి అయితే చూపించారు. మనకి మెడల్ విన్నర్స్ చూసుకుంటే మధ్యప్రదేశ్, ఒడిస్సా, కేరళ, ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీ అండ్ పంజాబ్. సో, ఈ ఖేలో ఇండియా ఇన్ని టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎవరు విన్నర్స్, ఇంపార్టెంట్ విన్నర్స్ ఒక ఫస్ట్ 3 ప్లేసెస్ అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఒలింపిక్స్ చూసుకుంటే ఇవి అంత ఇంపార్టెంట్ లేవు. కానీ ఎప్పుడైనా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి రీసెంట్ కాబట్టి. సో, సో, నీరజ్ చోప్రా జావెలిన్స్ త్రో నుంచి మనకి సిల్వర్ అయితే వచ్చింది. మను బేకర్ అండ్ సర్వోజ్ సింగ్ వీళ్ళు మిక్స్డ్‌లో బ్రాంజ్ సాధించారు. అలాగే స్వప్నిల్ కుషాల్ వచ్చేసి షూటింగ్‌లో బ్రాంజ్ సాధించారు. సో, మనకి షూటింగ్ నుంచి 3 మెడల్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇండియా హాకీ టీమ్ నుంచి మనకి బ్రాంజ్ వచ్చింది. అలాగే రెజ్లింగ్ నుంచి ఒక బ్రాంజ్. మొత్తం 5 బ్రాంజెస్ అండ్ 1 సిల్వర్. సో, మనకి టోటల్ 6 మెడల్స్ అయితే ఒలింపిక్స్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ పారా ఒలింపిక్స్ చూసుకుంటే 29 మెడల్స్ అయితే రావడం జరిగింది. సో, అవని లేకర్‌కి మనకి గోల్డ్ అయితే రావడం జరిగింది. సో, ఇది మనకి గోల్డ్ లిస్ట్ ఒకసారి చూసుకోండి. అథ్లెటిక్స్ నుంచి 4 గోల్డ్స్ అయితే రావడం జరిగింది. షూటింగ్ నుంచి 1 గోల్డ్ అండ్ ఆల్సో బ్యాడ్మింటన్ నుంచి నితీష్ కుమార్ 1 గోల్డ్. సో, ఇవి ఒకసారి చూసుకోండి. అండ్ అవార్డ్స్ చూసుకుంటే మనకి అవార్డ్స్ ఎంత ఇంపార్టెంట్ లేదు. నెక్స్ట్ ఈ జాన్వరిలో మళ్ళీ ఈ అవార్డ్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఒకసారి ఖేల్ రత్న నలుగురికి ఇచ్చారు. అర్జున అవార్డ్స్ 32 మెంబర్స్‌కి ఇచ్చారు. ద్రోణాచార్య వచ్చేసి 5 మెంబర్స్‌కి ఇచ్చారు. అండ్ సో, దీనికి ఖేల్ రత్న క్యాష్ ప్రైజ్ వచ్చేసి 25 లాక్ అనమాట. దీన్ని ప్రతి ఇయర్ జాన్వరిలో అయితే ప్రెజెంట్ చేస్తారు. నెక్స్ట్ సో, మిస్‌లేనియస్ స్పోర్ట్స్ ఈవెంట్స్ చూసుకుంటే మనకి ఏషియన్ యూత్ గేమ్స్ 2025 అనేది బెహ్రెయిన్‌లో అయితే జరిగిందనమాట. ఇందులో మనం 48 మెడల్స్ అయితే సాధించడం జరిగింది. అందులో 13 గోల్డ్ అయితే ఉన్నాయి. సో, నెక్స్ట్ ఏషియన్ యూత్ పారా గేమ్స్ అయితే దుబాయ్‌లో జరిగినియి. ఇందులో మనం ఫస్ట్ టైమ్ 100 మెడల్స్ అయితే దాటి మనం మెడల్స్ అయితే సాధించాం. 102 మెడల్స్ సాధించాం. అందులో 36 మనకి గోల్డ్ అయితే ఉన్నాయి. సో, ఇది పారా గేమ్స్ అనమాట. నాట్ నార్మల్ గేమ్స్. అండ్ ఆల్సో మనం మేజర్ హోస్టింగ్స్ చూసుకొని 2030 కామన్‌వెల్త్ గేమ్స్ అయితే మనకి బిడ్డింగ్ అయితే మన ఇండియా తరపున వచ్చింది. సో, అహ్మదాబాద్‌లో హోస్ట్ చేయడానికైతే అహ్మదాబాద్‌ని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ని కూడా న్యూ ఢిల్లీలో ఫస్ట్ టైమ్ హోస్ట్ చేశారనమాట. సో, అందులోనే మనకి ఇండియాకి 22 మెడల్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఖోఖో వరల్డ్ కప్ కూడా మనకి బోత్ న్యూ ఢిల్లీలోనే పెట్టడం అయితే జరిగింది. అందులో బోత్ విమెన్ అండ్ మెన్‌కి కూడా గోల్డ్ అయితే రావడం జరిగింది. సో, 2025లో యూనిక్ ఫస్ట్స్ చూసుకుంటే ఐస్ హాకీలో మనం ఫస్ట్ టైమ్ ఇండియా టీమ్ బ్రాంజ్ మెడల్‌ని అయితే సాధించడం జరిగింది. 2025 ఏషియా కప్ యూఏఈలో. నెక్స్ట్ బ్లైండ్ క్రికెట్‌లో మనం టీ20 వరల్డ్ కప్‌ని సాధించడం జరిగింది. అలాగే మన యోగాసనాలో ఆర్తి పాల్ అనే ఆమె అర్జున అవార్డ్‌కైతే విన్ అవ్వడం నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో డబ్ల్యూఎస్ఎఫ్ స్క్వాష్ వరల్డ్ కప్ మనం ఫస్ట్ టైమ్ ఇండియా టీమ్ అయితే విన్ అవ్వడం జరిగింది. అది రీసెంట్‌గా జరిగిన డిసెంబర్ 2025లో అయితే ఇది జరిగింది. అందులో మనం ఇండియన్ టీమ్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో, ఇవన్నీ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. ఒకసారి బాగా రివిజన్ అయితే చేసుకుంటూ ఉండండి. అవార్డ్స్ అలాంటివైతే మళ్ళీ జాన్వరిలో అప్డేట్ అవుతూ ఉంటాయి. అవి అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.